ఎస్. ఒకప్పుడు ఐటీ మనకి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావటం, ఐటీ కంపెనీస్, రియల్ ఎస్టేట్ రంగం పెరగటం, దాంతోపాటు చాలా ఇండస్ట్రీస్ కూడా రావడం కూడా జరిగింది. కానీ ఈసారి ఏంటంటే వరల్డ్లో ఉన్న డేటాబేస్ సెంటర్లు మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఒక సరికొత్త రెవల్యూషన్ రాబోతుంది హైదరాబాదు చుట్టుపక్కల అని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? అందుకే ఈ 4th సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ముందుకెళ్తున్నారని చెప్పి వినిపిస్తుంది మాట. ఇప్పటికే అమెజాన్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, చాలా వరకు ఇప్పుడు వచ్చాయి మనకి. వరల్డ్స్ బిగ్గెస్ట్ సెంటర్ కూడా హైదరాబాద్ రాబోతున్నాయని చెప్పి కూడా ఆల్రెడీ అమెజాన్. సో ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాం అంటే ఇప్పటి వరకు నేను చెప్పాను, ఇప్పటి వరకు 30 సంవత్సరాలు మీ అనుభవం చెప్పారు. 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు చెప్పారు. రాబోయే తరానికి ఎలా ఉండబోతుంది హైదరాబాద్ సిటీ? డెఫినెట్గా ఆల్ టుగెదర్ 360 డిగ్రీ షిఫ్ట్ అండి. ఎందుకంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. వెస్టర్న్ వాళ్ళు మన కల్చర్ తీసుకుంటారు, మనం వెస్టర్న్ కల్చర్ తీసుకుంటున్నాం. అలాంటి గుళ్ళు కట్టుకొని సెలబ్రిటీస్ వైఫ్లు కూడా చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఇండియాలో ఉన్నారు. మనం మారుతున్నాం. కాకపోతే టెక్నాలజీ అనేది ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఇండియాకి చూసుకుంటే అమెరికాలో 10 సంవత్సరాలు వాడేసిన తర్వాత మనకి న్యూ టెక్నాలజీ ఉంటుంది. మనం చిన్నప్పుడు అమెరికాలో 10 సంవత్సరాలు పైగా వాడేసి బయటపడేసింది మనకి న్యూ. ఇప్పుడు అలా లేదు, మనం అంత సరిసమానంగా పోటీ పడుతున్నాం. 10 సంవత్సరాలు 1-2 years పట్టదు కానీ బట్ టెక్నాలజీలో మనం కూడా రాకెట్లో కానీ సాటిలైట్ దేంట్లో చూసినా హమ్ కిసీసే కమ్ నహీ. సో చేంజ్ ఏమవుతుందంటే పీపుల్ విల్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఉన్నది ల్యాబ్స్, 100 రూపాయల మెడిసిన్ 10 రూపాయలకి ఇస్తున్నాడు R&D చేసి. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మన టెక్నాలజీ ఏదైతే ఉందో మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది. అట్లా IGBC స్టాండర్డ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, నేను అందులో మన మెంబర్గా కూడా తీసుకున్నారు. సో మనం కలిసిన శేఖర్ రెడ్డి గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ IGBC, మనం ప్రెస్లో కూడా మాట్లాడాలి. సో IGBCకి 100 నుండి 150 పారామీటర్లు ఉంటాయి. అంటే ఊరికిన పర్మిషన్, అందులో సిల్వర్ రేటెడ్, గోల్డ్ రేటెడ్, ప్లాటినం రేటెడ్. ఒక హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఫస్ట్ IGBC బిల్డింగ్, కానీ అన్ఫార్చునేట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. దాని తర్వాత గ్రీన్ టెర్రస్, గ్రీన్ గ్రేస్ అని నానక్రామ్గూడలో ప్రాజెక్ట్ ఉంది. 5 acres 420 ఫ్లాట్స్. అప్పట్లో అది నాకు తెలిసి 5,000 రూపాయలకి అమ్మారు. ఈరోజు 3,000 రూపాయలకి అమ్మారు. ఈరోజు 10,000 అయింది. ఆల్మోస్ట్ 14-15 years. అందులో 30% లివింగ్ స్పేస్ ఉంది, అంటే గ్రీనరీ. బిల్డర్ ఏంటంటే ప్రతి ఇంచు కూడా లెక్కేస్తాడు, ప్రతి ఇంచు కూడా వదలడు. కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను చూసింది కంప్లీట్ అయిపోయింది. గ్రీనరీ అయితే ఎంత క్రాస్ వెంటిలేషన్, వాల్ టు వాల్ గ్యాప్, టవర్ టు టవర్ గ్యాప్. అంటే IGBC ఏం చేయాలంటే హెల్త్ కండిషన్స్ బాగా మెరుగుపడతారు. ఇంత గ్రీనరీ ఉండాలి, గార్బేజ్ బయటికి రాకూడదు, డ్రైనేజ్ బయటికి రాకూడదు, సిస్టమ్స్ ఉంటాయి. పవర్ సేవింగ్ ఉండాలి, సోలార్ పవర్ వాడాలి. ఈ చేంజెస్ అని అంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం. ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక నగరాన్ని చూశారు, సౌత్ కొరియాలో ఒక సిటీ. అది చూసి ఆయన బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి, అలాంటి సిటీ మన దగ్గర ఎందుకు ఉంటుంది? అది వరల్డ్ వన్ ఆఫ్ ది నోన్ సిటీ. వాటర్ ట్రీట్మెంట్ కూడా అదంతా STP అంటారు. సో యాస్టీస్ అదే దాన్ని ఇక్కడ మనం పెట్టి ఇంతవరకు ఇండియాలోనే లేదు, ప్రపంచంలోనే అతి ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ అయితే ఈయన ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు. సో ఆయన ఉద్దేశం అంటే ఇప్పుడు కట్టబోయే ఈ 20,000 19,000 ఎకరాలు ఏదైతే ఉందో ఫార్మాసిటీ తీసేశారు. అయితే ఫార్మా కంపెనీలు ఉంటాయి అక్కడ. ఏం చేశారంటే కేసీఆర్ గారికి హామీలో ఏమైందంటే కేసీఆర్ గారు మొత్తం ఫార్మా ఇండస్ట్రీస్ పోయాయి. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ తీసేస్తున్నారు. సిటీకి జడ్చర్ల కానీ, వికారాబాద్ కానీ, జైరాబాద్ కానీ అక్కడ పెడుతున్నారు సిటీకి దూరంగా. అండ్ ఇవన్నీ కూడా ORRకి RRRకి మధ్యలో శాటిలైట్ ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ కింద వస్తుంది. అదొక మంచి సైన్. ఎందుకంటే ఫార్మాసిటీ ముచ్చర్లకు అందుకున్నది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర మీరు చూసుకున్నారు. అందుకని మెట్రో కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు రావిరియాల దగ్గర నుండి ఆమంగల్ దాకా రోడ్ కనెక్టివిటీ చేస్తారు. ఏంటి సార్ ఇది గ్రీన్ఫీల్డ్ హైవే రావిరియాల నుంచి ఆమన్గల్ వరకు దాదాపు 42 kilometers వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తారు అని చెప్తున్నారు. 19.6 kilometers. Phase 2లో అరౌండ్ 41 kilometers. గ్రీన్ఫీల్డ్ అంటే ఎప్పుడైనా గ్రీనరీ. మనం పొద్దుటిపూట KBR పార్క్ మేము వాకింగ్ వెళ్తాం, ఆ స్మెల్ వస్తుంది. మీకు పొద్దుట 6 గంటలకు వెళ్తే మొక్కల దగ్గర ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఎండ ఎక్కుతున్న కొద్ది వేడెక్కుతుంటుంది. సో ఎక్కడైతే గ్రీనరీ ఉందో, ఇప్పుడు ఊటీకి వెళ్ళారనుకోండి, ఎందుకు చాలా ఉంటుంది, లాట్ ఆఫ్ ప్లాంటేషన్ ట్రీస్ ఉంటాయి.
ఇప్పుడు సిటీలో ఏమైంది, ఇల్లు కట్టాలని చెట్లు ఫారెస్ట్లు తీసేస్తున్నారు. అవును. ఎందుకంటే అక్కడ ఉంటే పెద్ద ఆదాయం రాదు, ఇక్కడ ఆదాయం. కాకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఒక సటన్ నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు నుండి కూడా ఎన్నో లక్షల మొక్కలు నాటడం అక్కడ చూసాను. చంద్రబాబు నాయుడు గారు అందరూ సీఎం చేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటే ఎక్కడో రోడ్డు మీద, మీరు అమెరికా కానీ సింగపూర్ కానీ రోడ్డు మీద డస్ట్ కనిపిస్తుంది. బెడ్ మన రామారావు గారు అన్నారు, నందమూరి తారక రామారావు ఉన్నాడు, అమెరికాలో టాయిలెట్ కూడా మన బెడ్రూమ్ కంటే బాగుంటుంది. అంటే అర్థం ఏంటంటే అంత నీట్నెస్ ఉంటుంది. మనం కూడా ఆ స్థాయి నుండి ఈ స్థాయికి మారుతున్న ప్రపంచంతో మనం మారుతున్నాం. జనాలు సర్వీస్ ఉంటే డబ్బులు ఇవ్వడానికి వెనకట్లేదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మాత్రం చూసుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది సర్వీస్ ఇస్తే ఎంతైనా పే చేస్తారు. సార్ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు తీసుకొని రావటం వల్ల ఆ ప్రాంతాన్ని ఎంతలా డెవలప్ అవుతుందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక ఎక్స్ప్రెస్ హైవే రావటం వల్ల ఎలాంటి చేంజెస్ జరిగే అవకాశం? చేంజెస్ అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన హైదరాబాద్ గత 60-70 సంవత్సరాలు పెరిగింది. అంచెలుగా ముక్కలుగా పెరిగింది. ఒక్క దగ్గర మీకు ఎక్కడ కూడా అంటే తెలంగాణలో 20,000 ఎకరాలు సిటీ అనేది ఎక్కడైనా ఉందా? లేదు. దిస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్, ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయితే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఒకసారి ట్రిపుల్ ఆర్ రెడీ అయితే తెలంగాణ బార్డర్ నుండి సిటీకి రావడానికి 2 గంటలు పడుతుంది టైం. ఇప్పుడు 4 గంటలు పడుతుంది, 3.5-4 గంటలు. ఒకటి అది. రెండోది కాస్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది. ఇంతకుముందు వేరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ పరిధి పెంచుతున్నారు. ఒకప్పుడు ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ ఉండేది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు పెంచుతా ఉంటారు ప్రపోజల్. అంటే జిహెచ్ఎంసీ అంటే కాస్ట్లెస్ ఏరియా, లక్షల్లో ఉంటుంది గజం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 4 లక్షలు ఉంది. తర్వాత హెచ్ఎండిఏ పరిధి డిటీసీపీ అంతా హెచ్ఎండిఏ అయిపోతుంది. అంటే ఓఆర్ఆర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వరకు డిటీసీపీ తీసేసి హెచ్ఎండిఏ. తర్వాత డిటీ అంటే యూసేజ్లోకి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కుక్కటిపల్లి 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు చాలా దూరం అనుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, ఇదే పరిస్థితి రేపు షాద్నగర్ కానీ, అటు సంగారెడ్డి కానీ, ఏవైతే ఇప్పుడు ఇటు చౌటుప్పల్ కానీ, ఇటు కొంపల్లి కానీ, ఇవన్నీ సిటీలో కలిసిపోతున్నాయి. 50 కిలోమీటర్ నథింగ్. 100 కిలోమీటర్ వరకు సిటీ 4 పక్కల, ఒక రోజు ఇటైనా ఒక రోజు అటైనా అన్ని రోడ్లు పెరగాల్సిందే. అన్నీ కూడా ఇండివిజువల్ శాటిలైట్ టౌన్షిప్స్. అంటే ఒకప్పుడు మనం మార్కెటింగ్ వెళ్ళాలంటే ఏదో షాప్ కంటే అబిట్స్ కానీ కోటి కానీ పోయాను అవునా. ఇప్పుడు అబిట్స్ కోటి పోతున్నారు ఎవరైనా? ఎక్కడెక్కడ సెంట్రల్ లెవెల్. ఇప్పుడు కూడా ఇప్పుడు కుక్కడపల్లి, గచ్చిబౌలి, కుషాగూడ, దిల్సుఖ్నగర్ ఎట్లా ఉంది, ఇంకొక బెల్ట్ స్టార్ట్ అవుతుంది. అటు షాద్నగర్, ఇటు సంగారెడ్డి, ఇటు మన నవాపేట, వికారాబాద్ రోడ్డు. సో దీనివల్ల ఏమవుతుందండి, ఈ గ్రీన్ ఫీల్డ్ అనేది ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే గ్రీనరీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఉన్న దగ్గర ఎక్కువ ఉంటే తీస్తారు, లేని దగ్గర వేయమని చెప్తున్నారు. సో ఒక రోడ్స్, ఇప్పుడు రేడియల్ రోడ్స్ కానీ, సర్వీస్ రోడ్స్ చాలా ఏమంటారు లాంగ్ డెప్త్ ఎక్కువ లెంగ్త్ పెట్టి ఇటు 3 లేన్లు అటు 3 లేన్లు 6 లేన్ ట్రాక్, రోడ్ విడ్త్ పెరగడం. దీనివల్ల ఏమైతే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. 1 వే పెట్టారు. 100 కిలోమీటర్లు 200 స్పీడ్ ఎంత వెళ్తాను, 100 కిలోమీటర్ మినిమం వెళ్ళదు. ఈ సిటీలో వెళ్ళగలను. ఒకసారి ఎవరైతే 120-130 కొట్టేస్తారు జనాలు. సో ఇవన్నీ దానివల్ల ఏమిటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, నార్మల్ మనిషి కొనుక్కునే కెపాసిటీ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. కొద్దిగా డిలే అయిన ట్రిపుల్ ఆర్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసుకుంటారు. 5 సంవత్సరాలు అయిందంటే ఇంక దాన్ని హైదరాబాద్ రూపురేఖలు నెక్స్ట్ 10 years నో బడీ కెన్ స్టాప్.